హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే దోసకాయ పప్పు అయితే చేద్దామండి. సో ఫస్ట్ అయితే పప్పుని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అందులో కొంచెం వాటర్ పోసి నానబెట్టాలండి. తర్వాత దోసకాయ తీసుకొని మొత్తం క్లీన్ చేసేయండి. పైన తొక్కంతా పల్పంతా తీసేయాలి. తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 టమాటాలు తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులో ముందుగా మనం కడుగు పెట్టుకున్న పప్పులోనే దోసకాయ అండ్ టమాటాలు కూడా అందులో వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. సో 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత కొంచెం ఈ విజిల్ వచ్చేలోపే కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే విజిల్ అయితే 3-4 వచ్చేసాయండి. దీన్ని అయితే కుక్కర్ ఓపెన్ చేద్దాం. సో చూసారా పప్పు అయితే చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడైతే గరిటెతో మెత్తగా పప్పు అంతా మొత్తం కలుపుకోవాలండి. బాగా నింపుకోవాలి. తర్వాత ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కాసేపు ఉంచాలండి. తర్వాత తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఇంగువ కూడా వేసి బాగా వేగిన తర్వాత ఈ పప్పుని తాలింపు పెట్టుకోవడమే. ఇంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.